భారత ఆర్మీ ఒక కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అయితే ఎల్ఓసిలో కాల్పులైతే లేవు, సరిహద్దుల్లో మాత్రం బ్లాక్అవుట్ కొనసాగుతుంది. భారత్ పాక్ సరిహద్దుల్లో ప్రస్తుతం పాక్ కాల్పుల్ని ఆపేసినట్లు ఇటు భారత ఆర్మీ ప్రకటించింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన 3 గంటల్లోనే పాకిస్తాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 3 గంటల తర్వాత డ్రోన్లను ప్రయోగించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ని ప్రకటించారు. అయితే భారత్ పాక్ సరిహద్దుల్లో ప్రస్తుతం పాక్ కాల్పుల్ని ఆపివేసినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో బ్లాక్అవుట్ అయితే కొనసాగుతోంది. అయితే ఎల్ఓసిలో మాత్రం ప్రస్తుతం కాల్పులు లేవు అంటూ భారత ఆర్మీ ప్రకటించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఏవైతే డ్రోన్లను ప్రయోగించిందో వాటన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. గగనతలంలోనే వాటిని పేల్చివేసింది భారత ఆర్మీ. దీంతో ఎల్ఓసిలో కాల్పులకి తెగబడ్డ పాకిస్తాన్ ని నిలువరించగలిగింది భారత ఆర్మీ. ప్రస్తుతానికైతే ఎల్ఓసిలో కాల్పులైతే లేవు, సరిహద్దుల్లో మాత్రం బ్లాక్అవుట్స్ కొనసాగుతోంది. భారత్ పాక్ సరిహద్దుల్లో పాక్ కాల్పుల్ని ఆపివేసినట్లు భారత్ ప్రకటించింది. అయితే కేవలం పాకిస్తాన్ బ్రేక్ ఇచ్చిందా? ఎలాగైతే 5 గంటలకి సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరి 5 గంటల నుండి ఎలాంటి కాల్పులు ఉండవని ప్రకటించి మళ్ళీ 3 గంటల తర్వాత 3 గంటలు బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఫైరింగ్ కి పాల్పడిందో అలా పాక్ కేవలం ఒక చిన్న బ్రేక్ ఇచ్చి మరొకసారి తిరిగి కాల్పులకి తెగబడుతుందా? ఇండియన్ ఆర్మీ అయితే సిద్ధంగా ఉంది. ఈసారి మాత్రం చాలా గట్టిగానే దెబ్బ పడిపోతోంది పాకిస్తాన్ కి. ఎందుకంటే భారత్ సంయమనం పాటిస్తూ ఎంతో శాంతిగా పాకిస్తాన్ చర్యల్ని చూస్తూ ఎప్పుడైతే శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకొచ్చిందో, సీజ్ ఫైర్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందో భారత్ కూడా ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఉల్లంఘించి పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా డ్రోన్లను ప్రయోగిస్తూ ఉందో ఇక భారత్ మాత్రం ఖచ్చితంగా ఈ విషయంపై ఒక గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి చుక్కలు కనబడుతున్నాయి, కాళరాత్రులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ కి మరి ఈ రోజు ఏం జరగబోతోంది? ప్రస్తుతానికైతే భారత్ పాక్ సరిహద్దుల్లో పాక్ కాల్పులను ఆపివేసింది. ఎల్ఓసిలో ప్రస్తుతం కాల్పులైతే లేవని భారత ఆర్మీ ప్రకటించింది. కానీ పాకిస్తాన్ ని నమ్మడానికి లేదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే 5 గంటల నుండి సీజ్ ఫైర్ అన్నారు, మళ్ళీ 3 గంటల్లోనే మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ చేసింది పాకిస్తాన్. మరి ఇప్పుడు భారత్ పాక్ సరిహద్దుల్లో పాక్ అయితే కాల్పులను ఆపేసింది. ఎల్ఓసిలో ప్రస్తుతం కాల్పులైతే లేవు, కానీ మళ్ళీ తిరిగి ఫైరింగ్ స్టార్ట్ చేయబోతుందా పాకిస్తాన్? ఇండియన్ ఆర్మీ అయితే సంసిద్ధంగా ఉంది, త్రివిధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయి. ఈసారి పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పేందుకు ఖచ్చితంగా పాకిస్తాన్ తోక ముడిచి వెళ్లిపోయేలా చేసేలా భారత్ మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. భారీ సైనిక చర్యకు దిగబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాని నివాసంలో ఒక కీలక సమావేశం జరగబోతోంది. త్రివిధ దళాధిపతులు, సిడిఎస్, మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఉన్న ఆ యూనిట్ అంతా అక్కడే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే పాకిస్తాన్ భారత్తో సరిహద్దు రాష్ట్రాల్ని పంచుకుంటుందో, అంటే రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, అలానే పంజాబ్, ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం బ్లాక్అవుట్ అయితే కొనసాగుతోంది. మరిన్ని ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ని ప్రకటించారు. ఆ బ్లాక్అవుట్ ని ప్రకటించిన తర్వాత కూడా చాలా డ్రోన్లు చాలా ప్రాంతాల్లో వచ్చి పడుతూ ఉన్నాయి. అయితే వాటిని గగనతలంలోనే భారత్ ధీటుగా సమాధానం ఇస్తూ గగనతలంలోనే వాటిని పేల్చివేస్తోంది.